భూ విలయం ఊహకు కూడా అందనంతటి మహావిలయం. ఇది భారీ భూకంపాలతో మయన్మార్, థాయిలాండ్ వణికిపోయాయి. క్షణాల వ్యవధిలో భవనాలు, ఇళ్లు కదిలిపోతూ నేలకూలిపోయాయి. మృతుల సంఖ్య వేలాదిగా ఉంది, అంతకంతకు పెరిగిపోతూ ఉంది. రెట్టింపు సంఖ్యలో గాయపడ్డారు. మయన్మార్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయి. ఈ విషాద సమయంలో పొరుగు దేశానికి ఆపన్నహస్తం అందించారు ప్రధాని మోదీ. మరోవైపు మయన్మార్లో తరచూ వస్తున్న ఈ భూకంపాలకు కారణమేంటి? సగాయింగ్ ఫాల్ట్లోనే ఎందుకు భూకంపాలు వస్తున్నాయి అనే చర్చ జోరందుకుంది. భారత్ పొరుగు దేశాల్లో భారీ భూకంప విలయాలు చోటు చేసుకున్నాయి. మయన్మార్, థాయిలాండ్లో వరుస భూ ప్రకంపనలతో విలవిలలాడిపోయాయి. మయన్మార్లో ఒక్కరోజే 6 భూకంపాలు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. 12 నిమిషాల వ్యవధిలో 2 సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. ఇందులో అతి తీవ్రమైంది 7.7 మ్యాగ్నిట్యూడ్గా నమోదు కాగా అత్యల్పమైంది 4.3గా ఉంది. భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో 2 సార్లు తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బ్యాంకాక్లో ప్రకంపనల తీవ్రత 7.3గా నమోదైంది. సెంట్రల్ మయన్మార్లోని మొనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. భూకంప ధాటికి పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. వేలాది మంది చనిపోయారు. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వీటిని వెలికితీసిన కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. గాయపడిన వారి ఆర్తనాదాలు కదిలించేస్తున్నాయి. ముఖ్యంగా మయన్మార్లో వరుస భూకంపాల తీవ్రతతో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ హెచ్చరించడం గమనార్హం. మయన్మార్లోని మాండలే నగరంలో ప్రాణ నష్టం అత్యధికంగా చోటు చేసుకుంది. 2 భూకంపాల కేంద్ర స్థానాలు మాండలే సమీపంలోనే ఉన్నాయి. ఈ నగరంలో ఐకానిక్ వంతెన, పలుచోట్ల ఎత్తైన ఆలయాలు, గోపురాలు భూకంప తీవ్రతకు కుప్పకూలాయి. ఇరావడి నదిపై ఉన్న రోడ్డు వంతెన నదిలోకి కూలిపోయింది. మాండలే ప్రాంతంలో ప్రాణ నష్టం అధికంగా ఉండొచ్చన్న ఆందోళన వ్యక్తమైంది. మయన్మార్ రాజధాని నేపిడా వద్ద ప్రధాన రహదారులు భూకంపం తీవ్రతకు చీలిపోయాయి. అక్కడ పలు భవనాలు కుప్పకూలిన ఫోటోలు బయటికి వచ్చాయి. నేపిడాలోని 1000 పడకల ఆసుపత్రి కుప్పకూలింది. దీంతో అత్యధికంగా క్షతగాత్రులు ఇక్కడే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కొత్తగా నిర్మించిన ఈ ఆసుపత్రికి ఇంకా పేరు పెట్టలేదు. ఈ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ నగరం భూకంప కేంద్రానికి అతి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో ఒకటని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం పేర్కొంది. పైగా ఈసారి 10 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఉండటంతో దాని తీవ్రత అత్యధికంగా కనిపించింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు తమ కుటుంబ సభ్యులతో పాటు సర్వం కోల్పోయి రోదిస్తున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. మయన్మార్లోని సైనిక పాలకులు అంతర్జాతీయ సమాజం సాయం చేయాలని కోరారు. ఈ మేరకు మిలిటరీ జుంటా ఓ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఇక థాయిలాండ్లో భవన శిథిలాల కింద చిక్కుకుని అనేక మంది గల్లంతైనట్లు సమాచారం. కూలిన ఎత్తైన భవనాల కింద చిక్కుకుని హాహాకారాలు చేస్తున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బ్యాంకాక్లోని నిర్మాణంలో ఉన్న ఎత్తైన వంతెన కూలడంతో 90 మంది గల్లంతయ్యారు. ఓ భారీ భవంతి పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్లోని నీరు కిందకి పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో థాయిలాండ్లో ప్రధాని పెటోంగ్టార్న్ షినవత్రా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బ్యాంకాక్లో మెట్రో, రైలు సేవల్ని నిలిపివేశారు. నగరంలోని ప్రతి భవనాన్ని భద్రతా దృష్ట్యా తనిఖీ చేయాల్సి ఉంటుందని షినవత్రా అన్నారు. థాయిలాండ్లో చాలా భవనాలకు పగుళ్లు ఏర్పడటంతో ఉద్యోగులు, ప్రజలు వాటిలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. దీంతో ప్రజలు ఇంకా వీధుల్లోనే ఉన్నారు. బ్యాంకాక్లో భారీ భవనం కూలిపోయే సమయానికి దానిలో 320 మంది పనివాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. అటు భారత్ సహా ఆగ్నేయాసియా దేశాల్లోనూ ఈ ప్రభావం కనిపించింది. భారత్లోని కోల్కతా, ఇంఫాల్, మేఘాలయలో స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనతో బయటికి పరుగులు తీశారు. మేఘాలయ ఈస్ట్ గారో హిల్స్లో 4 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్లోనూ 7.3 తీవ్రతతో భూమి కంపించినట్టు తెలుస్తోంది. భారీ భూకంపాలతో అతలాకుతలమైన మయన్మార్కు ఆపన్నహస్తం అందించేందుకు భారత్ ముందుకొచ్చింది. మయన్మార్, థాయిలాండ్ భూకంపాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ 2 దేశాలకు ఎటువంటి సాయమైనా అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు భారత అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చామని, థాయిలాండ్, మయన్మార్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని విదేశీ వ్యవహారాల శాఖను కోరామని వెల్లడించారు. 2 దేశాల్లోనూ భూకంపం తర్వాత పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్న
ప్రతి ఒక్కరి క్షేమం రక్షణ గురించి ప్రార్థిస్తున్నా అని ప్రధాని ఎక్స్లో రాసుకొచ్చారు. ఈ రెండు దేశాలకు తగిన సహాయం పంపేందుకు భారత్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఆపరేషన్ బ్రహ్మ పేరుతో చేపట్టిన ఆపరేషన్లో భాగంగా 15 టన్నుల సహాయ సామాగ్రిని అక్కడికి పంపించింది. భారత వాయుసేనకు చెందిన C-130J ప్రత్యేక విమానం హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలతో పాటు తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫైర్లు, సోలార్ ల్యాంప్, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాల్ని మయన్మార్కు పంపించినట్టు సమాచారం. థాయిలాండ్లోని బ్యాంకాక్ సహా పలుచోట్ల భారీ భూకంపాలు సంభవించడంతో అక్కడి భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు తెలిపింది. ఏ భారతీయుడికి అవాంఛనీయ ఘటన తలెత్తినట్లు తమ దృష్టికి రాలేదని స్పష్టం చేసిన ఎంబసీ ఇండియన్లకు హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే థాయిలాండ్లోని భారతీయులు ఎమర్జెన్సీ నెంబర్ 6618819218 నంబర్ని సంప్రదించాలని సూచించింది. మరోవైపు మయన్మార్, థాయిలాండ్లలో భూకంపంతో క్షతగాత్రులైన వారికి చికిత్స అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా పలు దేశాలు ముందుకు వచ్చాయి. దుబాయ్లోని తన లాజిస్టిక్స్ హబ్ని సిద్ధం చేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రభావిత దేశాలకు సహాయక సామాగ్రిని పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ యాంటోనియో గుటెరస్ వెల్లడించారు. అటు అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి. మయన్మార్లో వచ్చిన భూకంపం అత్యంత శక్తివంతమైందని అమెరికా జాతీయ భూకంప సమాచార కేంద్రంలోని భౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మయన్మార్, థాయిలాండ్ జనసాంద్రత అత్యధికంగా ఉన్న ప్రదేశాలు కావడంతో వీటిని రెడ్ ఈవెంట్లుగా వ్యవహరిస్తామని వెల్లడించారు. 2 ఏళ్ల క్రితం 7.8 తీవ్రతతో తుర్కియా, సిరియాలో భూకంపం సంభవించడంతో 53,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా ఇక్కడ కూడా భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అమెరికా భౌతిక సర్వే సంస్థ పేర్కొంది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతున సెంట్రల్ మయన్మార్లో ఉన్నట్లు గుర్తించారు. సగాయింగ్ ఫాల్ట్కు సమీపంలో ఉండే ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇంతకీ సగాయింగ్ ఫాల్ట్ అంటే ఏంటి? ఆ ప్రాంతంలో ఎందుకు భూకంపాలు సంభవిస్తాయి? దానికి గల కారణాలేంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భూమి పై పొరలో అనేక ఫలకాలు, టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. వీటి సరిహద్దులను ఫాల్ట్స్ అంటారు. ఈ ఫలకాల మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇవి నిరంతరం ఒకదానితో ఒకటి ఢీకొంటుంటాయి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా మైక్రో ప్లేట్ల మధ్య సగాయింగ్ ఫాల్ట్ ఉంటుంది. మయన్మార్లో ఇది దాదాపు 1200 కిలోమీటర్ల మేర విస్తరించింది. భూఫలకాలు ఎప్పుడూ కదులుతుంటాయి. ఈ కదలికలు సగాయింగ్ ఫాల్ట్లో ఏడాదికి 11 మిల్లీమీటర్ల నుంచి 18 మిల్లీమీటర్లు వేగంగా జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 18 మిల్లీమీటర్లు అంటే చాలా ఎక్కువని, దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. ఇవి దీర్ఘకాలం కొనసాగుతుండటంతో కాలక్రమేణా అంచుల వద్ద రాపిడీకి గురై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఒక్కసారిగా భూకంపానికి దారితీస్తుంది. ఒత్తిడి మరీ ఎక్కువ ఉంటే పగుళ్లు ఏర్పడతాయి. భూకంప కేంద్రం లోతు ఎంత తక్కువ ఉంటే నష్టం అంత ఎక్కువ ఉంటుంది. ఇలా ఫలకాలు వేగంగా ఘర్షణకు లోనవుతున్న కారణంగానే మయన్మార్ ప్రాంతంలో తరచూ భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. సగాయింగ్ ఫాల్ట్ కారణంగా మయన్మార్లో గతంలో అనేక భూకంపాలు సంభవించాయి. రెడ్ జోన్లో ఉన్న ఈ ప్రాంతంలో గత 100 ఏళ్లలో 6 తీవ్రత కంటే ఎక్కువగా 14 భూకంపాలు వచ్చినట్లు అంచనా. 1946లో 7.7 తీవ్రతతో రాగా 1956లోనూ 7.1 తీవ్రతతో భూమి కంపించింది. 1988లో షాన్లో, 2004లో కోకో ద్వీపంలో వచ్చిన బలమైన ప్రకంపనలతో వందలాది మంది చనిపోయారు. 2011లో టార్లీలో వచ్చిన భూకంపంలో 151 మంది ప్రాణాలు కోల్పోయారు. 2016లోనూ 6.9 తీవ్రతతో రాగా తాజాగా 7.7 తీవ్రతతో ఇది సంభవించింది.